మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, ఎక్కడ చూసినా ఈ బంగారం అనేది చాలా వైరల్ అవుతున్నటువంటి టాపిక్. ఎప్పుడు కొనాలి అనేది ఎప్పటికప్పుడు ఉండేటటువంటి సంశయం, అనుమానం ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు కొంటే మంచిది. అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి రేట్ ని గనక మనం ఒకవేళ దాని రీత్యా మనం మాట్లాడుకుంటే ఒక 10 గ్రాములు కొనాలి అంటే సుమారు 1,50,000, 1,60,000 లేదు. చాలా బాధపడుతున్నారు, చాలా భారం అయిపోయింది. ఇందులో పెళ్లిళ్ళకి వచ్చిన ఆడపిల్లలు ఉన్నారంటే వాళ్ళు కనీసం పుస్తెళ్తాడు మానేశారు, ఇంకా బంగారం కూడా మానేసి డబ్బులు ఇస్తాం మీరు ఏం చేసుకోండి అంటున్నారు. అవునా? సరే, అటువైపు 5 లక్షలు బంగారం పెడదాం అనుకున్నారు. ఒకప్పుడు మనకి ఒక 5 లక్షలకి ఈజీగా 5-6 తులాలు వచ్చేది 80-90 ఉన్నప్పుడు. పోనీ ఒక 2-3 ఏళ్ల క్రితం వెళ్తే ఒక 10 తులాలు వచ్చేది కనీసం. ఇప్పుడు మీకు ఎక్కడ మీకు 3 తులాలు రావట్లేదు. ఏం పెడతారు 3 తులాలు? అందుకని నేను చేస్తున్నాను, బాబు నీకు 5 లక్షలు ఇచ్చేస్తాను, మీరు ఏమైనా కొనుక్కోండి బంగారం. సరే, అటుపక్క వాళ్ళైనా కొనాలి కదా. ఆడపిల్లకి 2 గాజులు, తాడు, నల్లపూసలు ఇవన్నీ మినిమమే కదా సార్. సరే, అయితే ఎప్పుడు కొనాలి అనే ఆ డౌట్ కి ఖచ్చితంగా మీ ద్వారా నేను సమాధానం తెలుసుకోవాలనుకుంటున్నాను. అలాగే బంగారం ఒంటి మీద ఉంటే గనక వచ్చేటటువంటి ప్రయోజనాలు ఏంటి అస్ట్రాలాజికల్ గా చూసుకుంటే? అంటే ఏ గ్రహం యొక్క అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది? ఒక బంగారమే కాకుండా ఇంకా రకరకాల ఇవి ఉన్నాయి కదా సార్, మెటల్స్ ఉన్నాయి కదా, ఆ మెటల్స్ కి సంబంధించి కూడా అడుగుతారు. వెండి కానీ, రాగి కానీ, ఇవన్నీ కూడా. అంటే ఇదేమైనా రిలేట్ అయ్యిందా రాసులకు కానీ, లగ్నాలకు కానీ, నక్షత్రాలకు కానీ అనేది నా ప్రశ్న. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1, ఎప్పుడు కొనాలి? దీనికి జ్యోతిష్ శాస్త్రంలో 2 విషయాలు మీరు దృష్టిలో పెట్టుకొని కొనాలి ఎప్పుడు కూడా. ఒకటి, మీ 12వ స్థానం, మీ 12వ స్థానాన్ని రూల్ చేసే గ్రహం ఏంటో తెలుసుకోవాలి ఫస్ట్ మీరు పర్సనల్ చార్ట్లో. అది ఏ గ్రహం బాగుందో 12వ స్థానం రూల్ చేసేది ఆ రోజు కొనాలి. అంటే సన్ బాగుంటే ఆదివారం, మూన్ బాగుంటే సోమవారం, అట్లా. సో మీ ఇన్వెస్ట్మెంట్ నిలబడుతుంది. 12వ స్థానం బాగలేని గ్రహం రోజు కొంటే మీ ఇన్వెస్ట్మెంట్ నిలబడుతుంది, మళ్ళీ అమ్మేస్తారు. రెండవది, మంగళవారం కొనడం చాలా మంచిది. ఎందుకంటే మారు కోరుతుంది. సమ్ టైమ్స్ ఏమవుతుందంటే మంగళుడు బాగా పాడైపోతే అప్పుడు మాత్రం అవాయిడ్ చేయాలి. మంగళవారం కొనడం వల్ల పెద్ద ఎఫెక్ట్ ఉండదు. ఇది పాయింట్ నెంబర్ 1. ఇక రెండవ పాయింట్ ఏంటంటే, ఎవరు కొనాలి బంగారం మీద ఇన్వెస్ట్మెంట్? జూపిటర్ బాగున్న వాళ్ళు, సన్ బాగున్న వాళ్ళు ఎంత బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళ లైఫ్ అంత అభివృద్ధి అవుతుంది. బాగుండడం అంటే ఏంటి సార్? పాపకత్తిరిలో లేదు, ఓన్ హౌసెస్లో ఉంది. జూపిటర్ ఆర్ సన్ ఓన్ హౌసెస్ ఆర్ పాపకత్తిరిలో లేదు, ఫ్రెండ్లీ సైన్లో ఉంది, ఫ్రెండ్తో కలిసి ఉంది. సింపుల్, ఇంతే లాజిక్. ఓకే. పోర్ట్ఫోలియోస్ ఎక్కడ పాడవలేదు. అంటే దాది ఉండే నక్షత్రాలు ఇవి కొంచెం నవాంశలో కూడా కొంత బలంగా ఉంది. దట్ ఈస్ గుడ్. పాడైపోయింది అప్పుడు వాళ్ళు బంగారం కొనకూడదు. జూపిటర్ ఆర్ సన్ పాడైంది, లేదా జూపిటర్ సైన్ ఆర్ సన్ సైన్ పాడైపోయింది, బంగారం కొనడం వల్ల వాళ్ళకి నష్టం పెరుగుతూ ఉంటుంది. గురువు రాహుతో కలిసి ఉన్నాడు, అప్పుడు కొంచెం ఎఫెక్ట్. అది అయితే వాళ్ళు విదేశాల్లో ఉండే వాళ్ళకి ఎఫెక్ట్ కాదు, యోగం ఏర్పడింది అది. అంటే అది ఏ యోగం ఏర్పడింది? ఇప్పుడు పోలీసు వాడు కనపట్టుకుని తిరుగుతాడు, మామూలు కనపట్టుకుని తిరుగుతాడు, వాడు అరెస్ట్ చేస్తాడు. పోలీసు పట్టుకోపోతే అరెస్ట్, వాడికి కష్టం అని గన్ ఎదురా అడుగుతా. అర్థమైందా మీకు? మంచి లాజిక్, మంచి ఎగ్జాంపుల్. అదే. ఒకవేళ గురు శనితో కలిసి ఉంటే సార్ అప్పుడు స్లోగా డెవలప్మెంట్స్ ఉంటాయి. అది కూడా కొంచెం కష్టమే, స్లోగా డెవలప్మెంట్స్ ఉంటాయి. కాకపోతే ఎందుకంటే జూపిటర్ ఎనర్జీ శనికి, శని ఎనర్జీ జూపిటర్కి కన్వర్ట్ అయింది అక్కడ. గురువు కుజుడితో ఫ్రెండే, మరి కుజుడితో కలిసి ఉంటే ఏం కాదు, కొనొచ్చు. కాకపోతే ఏమవుతుందంటే బాగా తీవ్రంగా కుజుడు కనుక పాడైతే బంగారం కొన్న ప్రతిసారి గొడవ అవుతుంది వాళ్ళ ఇంట్లో. అలా ఇప్పుడు మనకి ఏంటంటే గ్రహం ఏదైతే ఉందో, గ్రహం కండిషన్ జూపిటర్ అండ్ సన్ గోల్డ్కి. మూన్ బాగుంది, అప్పుడు మీరు సిల్వర్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసి సిల్వర్ కొనవచ్చు. మూన్ పాడైంది, సిల్వర్ జోలికి వెళ్ళొద్దు అని చెప్తాను. మార్స్ బాగుంటే మీరు కాపర్ కొనొచ్చు, ఆర్ ల్యాండ్స్ కొనొచ్చు. పాడైతే వాటి జోలికి వెళ్ళొద్దు. వీనస్ బాగుంది, వాహనాలు కొనొచ్చు, వాహనాల మీద డబ్బులు సంపాదించగలుగుతారు. అదే వీనస్ పాడైతే మీరు ప్లాటినం కొనకూడదు, ప్లాటినం కొనొద్దు. వీనస్ అండ్ జూపిటర్ కాంబినేషన్ ఇస్ ప్లాటినం. ఓకే. అప్పుడు ప్లాటినం కొనొద్దు. ఇది వరకు బోల్డ్ వాల్యూ ఉండేది సార్, దాని మొహం చూసేవాడే లేడు, లేకుండా పోయాడు. ఒకటది వెండిలా ఉంటుంది వేసుకుంటే, చెప్పుకోవాలి, మళ్ళీ బోర్డు వేసుకుని తిరగాలి, బాబు ఇది ప్లాటినం అని. అయ్యో పాపం, నిజంగానే పాపం సార్. రైట్. ఒకప్పుడు గోల్డ్ కంటే ఎక్కువ రేట్ ఉండేదండి ప్లాటినం, ఇప్పుడు గోల్డ్ చాలా తగ్గిపోయింది ప్లాటినం రేట్. అలా చూసుకోవాలి. అయితే మీరు గనక
జూపిటర్ పాడయ్యాడు, గోల్డ్ వేసుకోకపోవడమే మంచిది. వేసుకోకూడదా సార్? వేసుకోకూడదు. జూపిటర్ అండ్ సన్ పాడయ్యాడు, ఉమ్, గోల్డ్ కారకులు కదండి. ఇప్పుడు గోల్డ్ ఇప్పుడు ఎగ్జాంపుల్, ఉమ్, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక షాప్ ఉంది, ఆ షాప్లో వాళ్ళ తండ్రి కూర్చొని ఉంటాడు. కానీ ఎప్పుడైనా వ్యసనపరుడైన కొడుకుని కూర్చోబెడితే ఏమవుతుంది, షాప్లో డబ్బులు కొట్టేస్తాడు. అంతే సార్. ఎందుకు వాడు వ్యసనాలకు అలవాటు పడ్డాడు. ఓ 100-200 జేబులు వేసుకుంటాడు, లేదా 1000 రూపాయలు జేబులు వేసుకుంటూ వెళ్ళిపోతాడు, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తాడు. అంటే పాడయ్యాడు కాదు కొడుకు. ఉమ్, పాడైన కొడుకు చేతికి ఇంకా మెచ్యూరిటీ రానప్పుడు, వాడు వ్యసనాలకి అలవాటు పడ్డప్పుడు రైట్. వాడిని కౌంటర్ మీద కూర్చోబెడితే వాడు జేబులో 1000 రూపాయలు వేసుకొని వెళ్ళిపోతాడు. ఉమ్, సింపుల్గా, ఉమ్, అది అందరికీ తెలిసిన విషయమే. అట్లాగే మీకు పాడైనటువంటి జూపిటర్ సన్ పాడైనటువంటి గ్రహాలకు సంబంధించిన ఆభరణాలు మీరు ధరించినప్పుడు మీకు ఎలాంటి రిజల్ట్ రావాలి? బ్యాడ్ రిజల్ట్స్ రావాలి, సింపుల్. లేకపోతే అవి పోవాలి. చాలా మంది తెలియక రత్నం డెసిషన్ విషయంలో కూడా ఉమ్, సన్ పాడేయడం అనగానే కెంపు పెట్టుకుంటున్నాడు. అది పాడైంది రా, ఆయన ఎందుకు పెట్టుకుంటావు? ఇప్పుడు ఫ్రెండ్ మంచివాడు కాదన్నప్పుడు నువ్వు ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకుంటావు, తెచ్చుకో, కట్ చేస్తాం. వాడిని కట్ చేస్తాం. అట్లాగే దానం కట్ చేయడం అంటే ఇక్కడ దానం ఇవ్వండి, పాడైంది ఎప్పుడు కూడా. బట్ ధరించకండి, అది రత్నం కావచ్చు, ఏది కావచ్చు. ఇక వాళ్ళకి బాగుంది ఎంతైనా ధరించవచ్చు. ఒంటి మీద బంగారం అనేది వాళ్ళ జాతకంలో బాగుంది అనుకోండి, ఎంతైనా ధరించవచ్చు. ఇప్పుడు తెలియదు, బాగోలేదు ధరించొద్దని చెప్తాను. అంతే సార్. ఇప్పుడు తెలియదు మరి గురువు బాగున్నాడో బాగాలేదో, అస్తమానం బంగారం పోతోంది అవును. అనేది కంప్లైంట్ చేస్తుంటారు. అంటే బాగున్నట్ట సార్? బాగలేదని. బాలేదు. పోతుందంటే బాగాలేదు, సింపుల్. ఉమ్. వస్తుంది అంటే బాగుంది. అంతే. నేను బంగారం కొన్నప్పటి నుంచి నాకు బాగుందండి అన్నాడంటే వాడికి బాగుంది. బాగున్నాడు. తాకట్లోకి వెళ్ళిపోతుంది సార్ ఎప్పుడు కొన్నా అంటే? రెండు విషయాలండి. తాకట్లోకి పోతుందంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఇన్వెస్ట్మెంట్ బాగలేని గ్రహం రోజు వాడు కొన్నాడు. ఇన్వెస్ట్మెంట్ చేయకూడని సమయంలో చేశారు ఆ మహాదశలు అంతర్దశల్లో. ఇంట్లో సౌత్ వెస్ట్ లో తీసుకెళ్లి గోల్డ్ పెట్టాడు, లేదా డిప్రెషన్ జోన్ లో పెట్టాడు, తీసుకెళ్లి గోల్డ్ అయిపోయింది, పోతూనే ఉంటుంది. వాయిల్లో ఇంటికి మొత్తానికి వాయిల్లో కూడా బంగారం ధనం పెట్టకూడదు. ఇంటి మొత్తానికి వాయిల్లో, మాస్టర్ బెడ్రూమ్ లో వాయిల్లో పెట్టుకోవచ్చు. మళ్ళీ వాస్తులో కూడా ఖచ్చితంగా ఎక్కడ గోల్డ్ పెట్టుకోవాలనేది ఉంటుంది. వెస్ట్ సైడ్ పెట్టుకోండి, గోల్డ్ చాలా బాగా బెనిఫిట్, గెయిన్స్ అండ్ ప్రాఫిట్ జోన్ అది. వాయవ్యంలో పెట్టుకోవచ్చు. మాస్టర్ బెడ్రూమ్ లో వాయిల్లో, మాస్టర్ బెడ్ అంటే నైరుతిలో నైరుతి బెడ్రూమ్ లో వాయిల్లో పెట్టుకోవచ్చు. ఓకే. అయితే అది కూడా టిల్ట్ చూసుకోవాలి. ఒక్కొక్కసారి బాగా ఎక్కువ టిల్ట్ అయిపోయింది, ఒక 30-40 డిగ్రీస్ ఇల్లు తిరిగింది అనుకోండి, అప్పుడు అది ఆ బెడ్రూమ్ లో మొత్తం ఇంటికి వెస్ట్ అవ్వదు ఒక్కోసారి, అది కూడా డిప్రెషన్ జోన్ లోకి వెళ్తుంది. సో అందుకని ఆ పూర్తిగా తెలుసుకొని పెట్టుకోవాలి ఇంట్లో. రైట్ సార్. గురువు తర్వాత శని సార్, శనికి సంబంధించి మెటల్స్ ఐరన్ వస్తుంది శనికి. ఐరన్ ఎవరు ధరించారు సర్వసాధారణ. డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు కొంతమంది ఐరన్ వేసుకుంటూ ఉంటారు సార్. ఐరన్ ఒంటి మీద వేసుకుంటారంటారా? డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు అది ఆరోగ్యానికి సంబంధించింది వేసుకోవడం వేరు, బట్ అది డెఫిషియన్సీ ఉంటే వేసుకోవచ్చు. దట్ ఈస్ డిఫరెంట్. ఓకే. రాహుకేతువులకి ఏమైనా రేట్ అయి ఉన్నాయా? రాహుకేతువులకి ఆభరణాలు ఏమీ లేవు. రాహుకేతువుల గురించి ఏం చెప్పలేదు శాస్త్రాల్లో. అంటే మీరు వీనస్ అంటే వాహనాలు అని కూడా రిలేట్ చేశారు అట్లా అంటారా? రాహు ఇస్ ఎనీథింగ్ సాఫ్ట్వేర్ రిలేటెడ్. మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఇట్స్ గుడ్. లేదా ఫారెన్ కి వెళ్ళి. కేతు ఆధ్యాత్మికము, లేకపోతే సంథింగ్ మనకి కెమికల్ రిలేటెడ్, ఇట్లాంటి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అనేది చూసుకోవడానికి పనిచేస్తుంది. రైట్. బుధుడు గురించి చెప్పారా? బుధుడు ఈజ్ ఆల్వేస్ మనకి బిజినెస్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. అది మెటల్ ఏమి అందులోకి రాదు పెద్దగా మీకు. రైట్. అది బిజినెస్ పర్పస్ లో మీరు ఏదైనా ఇప్పుడు ప్రాపర్టీ, ఇప్పుడు గోల్డ్ కొంటున్నాము, బిజినెస్ పర్పస్ లో కొంటున్నామా, ఇది బుధుడు ఇన్వాల్వ్ అయినప్పుడు. అంటే దాంతో ఏదైనా బిజినెస్ చేస్తున్నా. ఇప్పుడు చాలా మంది ఒక 130 దగ్గర 140 దగ్గర కొన్నారు గోల్డ్, అదొక 150 అయింది, వెంటనే అమ్మేస్తాడు. మళ్ళీ ఒక లాభం వచ్చింది, మళ్ళీ తగ్గినప్పుడు వెయిట్ చేస్తుంటాడు, డబ్బులు పట్టుకొని తగ్గినప్పుడు కానీ మళ్ళీ పెరిగినప్పుడు తీసేస్తున్నాడు. అది బుధుడు ఇన్వాల్వ్ అయినప్పుడు ఆ తెలివితేటలు ఆ యొక్క జీవుడికి ఇస్తూ ఉంటుంది. సో మొత్తానికి బంగారం కొనటం అనేది ఎప్పుడు కొనాలి, ఎట్లా ఎవరెవరు కొనొచ్చు అనేది ఖచ్చితంగా చాలా సవివరంగా తెలియజేశారు సార్. డెఫినెట్గా ఇది యూస్ఫుల్ అవుతుంది మన వాళ్ళకి. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.